హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇగోండి ఇక్కడ చూసారా, ఇగోండి ఇవి ఎక్కడ వచ్చినాయి చూడండి. అసలు చామందుంపలు కనపడుతున్నాయా? ఇవన్నీ చామందుంపలే. ఇవన్నీ ఇప్పుడు తీయాలి. ఇది ఒకటే కాదండి, అక్కడ కూడా అది పెద్దది. ఇప్పుడు తవ్వితే దీని కింద ఎన్ని వస్తాయి చూడాలి. తవ్వినాక మళ్ళీ చూపిస్తాం తవ్వేటప్పుడు, ఓకేనా? ట్రాయ్ అయితే పక్క జరిపాయండి, అంటే అవి రావాలి కదా. అటెళ్ళు ఒక్క నిమిషం. ఇవ్వండి, చూడండి ఇలా. ఎప్పుడో సంవత్సరం అవుతుందండి. పట్టుకో. ఇగో మనం ఏం ఎరువులు వేయకోకుండానే చూడండి ఎలా వచ్చినాయో. వాళ్ళు ఉన్నాయండి అసలు శాంతంపులు అయితే. ఇవ్వండి బాబా పక్కనండి. ఇగో భలే ఉన్నాయి. లోపలికి కూడా వెళ్ళిపోయినాయి అమ్మమ్మ, లోపలికి కూడా. మరి ఇది ఉందా? లేవులే, అంటే దాని కాపు ఎప్పుడని చూసుకోవాలి మనం. పసుపు కూడా ఇంతేననుకుంటా. ఇగో పసుపు కూడా ఇలాగే దుంపలు చూస్తున్నాం. ఇగో ఈ మళ్ళీ పెడితే వస్తాయి అంటారా? ఒక నిమిషం ఆగమ్మా. ఇగోండి, ఈ దుంపనా కాదు, ఈ ఒక్క చెట్టుకే చూడండి ఎన్ని దుంపలు వచ్చినాయో. ఇక్కడ అంతా రాళ్ళు, ఇదంతా. నేను కత్తిరి కొడవలు అన్నీ పట్టుకొని వచ్చాయి. ఇటు తీయండి. ఇది ఇక్కడ ట్యాప్ ఉందండి మాకు, ఆ ట్యాప్ దగ్గర ఇలా వచ్చినాయి. ఇది రెండోసారి మేము తీయటం అయితే ఇలా వచ్చినాయని మేము ఆ ట్యాప్ దగ్గర వాడటం మానేసాం. వాడటం మానేసాం. వాటర్ ఎక్కువ అవుతుందేమో అని. అబ్బో అబ్బా ఇగో బా ఎంత దుంప వచ్చిందో. అది మళ్ళీ అలా పెట్టేయాలనుకుంటా పండు. అవునమ్మా, పెట్టేద్దామా? మళ్ళీ దుంపలు వస్తాయి కదా. ఓకే, ఇది ఇక్కడ తీవండి ఒకసారి. ఆ రాయి తీసి అప్పుడు తీయాలి. ఆ రాయి తీయి, అప్పుడు దుంపలు ఉంటే మనకు తెలుసుద్ది. ఇవన్నీ పిలకలే. ఇది చూడు ఎలా వచ్చిందో. ఇదేంటి? ఇయ్యమ్మా, ఇది అదే భలే ఉంది. కవర్తో కూడా ఉందబ్బా. రాళ్ళే దుంపలే ఇట్లా ఈ కలర్లో. ఇవన్నీ మొత్తం కడగాలండి. ఇది తర్వాత చూద్దామే. ఇది దుంపేనా? దుంపే, కానీ మొక్కలాగా వచ్చేసింది. దుంపేనమ్మా. ఇదిగోండి, చిన్నట్లు కూడా ఏర్లు వచ్చేసినాయి ఇప్పుడు.
మొక్కలు రావడం స్టార్ట్ అయిపోయినాయి. అంటే దానికి అదే పాకిపోయి ఇలా వచ్చేస్తుంది అనుకుంటా. తీసినప్పుడు చిన్న మొక్క ఉండింది, ఇదిగో ఇలాంటి చిన్న మొక్క. అది పెద్దదండి, చాలా చిన్నది. ఇదిగోండి ఈ సైజులో ఉంటుంది దుంప లోన అడుగున. ఈ మళ్ళీ పెట్టేయచ్చు అనుకుంటా భూమిలో. ఏర్లు ఉన్నాయి పెట్టేద్దాం. నేను ఒకసారి మళ్ళీ ఇక్కడ అవసరం లేదు, ఉంచేమమ్మా ఉంచే. దుంప ఇగో వచ్చేస్తా, ఎందుకు పెట్టేద్దాం. దుంపలు పక్కన పెట్టకూడదు, వేరే చోట. ఇక్కడ రాయింది కదా, పక్కన ఉన్నాయి పెట్టేద్దాం, తీసేద్దాం. కడిగినాక చూపిస్తామండి. మనం వేయకోకుండానే ఎన్ని దుంపలు వచ్చినాయో. మందు వేయలేదు, ఏం వేయలేదు. చూడండి, అబ్బాబ్బా చాలా. అంటే అదేంటంటే అదొక ఆనందం. ఇదిగోండి, ఇలాంటి పంటను కోయటం చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇదిగోండి ఎన్ని దుంపలు వచ్చినాయో చూసారుగా. చూడండి, చూసారుగా కాదు, చూడండి. అబ్బా ఎంత సంతోషం అంటే మాటల్లో చెప్పలేను. ఇంకా పొలాలు ఉన్న వాళ్ళు అయితే అండి ఎంత వస్తాయో, ఎన్ని కేజీలు వస్తాయో. ఇప్పుడు ఎన్ని కేజీలు ఉంటాయి పండు? 2 కేజీలు ఉంటాయి అమ్మమ్మ. ఉంటాయా? కేజీన్నర ఉంటాయేమో. 2 కేజీలు ఉంటాయి. 2 ఉంటాయా? ఓకే. ఇదిగోండి ఇంట్లో ఇలా పండించుకుంటే ఎంత హాయిగా ఉంటుందండి. నాకు 2 చెట్లు తీయడానికి చాలా సంతోషం వేసిందండి. ఇదిగోండి మళ్ళీ ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవి కూడా తీయాలి. ఇవి కూడా దుంపలు పైకి వచ్చేసినాయి. ఇవి అయితే ఇక్కడ రాయి మీద ఉన్నాయి, అందుకని పెరగలేదు. నేనేమో తీయద్దా. ఇదిగోండి దుంప పైకి వచ్చేసింది. ఇదిగోండి దుంప, ఇది దుంపే కనపడుతుందా? ఇదిగో దుంప, ఇది దుంప. మా పండు ఏం వద్దు వద్దు ఉంచు అంటుంది. తీసేయాలా? తీసుకుంటా కాదు, ఏమో తీసేయమంటున్నారండి. బా చూసారండి, ఇవ్వండి. ఇది మళ్ళీ పెట్టామనుకోండి వచ్చేస్తుంది. పెట్టేద్దామమ్మా. ఎంత దుంప చూసి. ఇవి మళ్ళీ పెడతాను నేను. ఇలా పెట్టేస్తే మళ్ళీ బోల్డ్ దుంపలు వస్తాయి మనకి. ఇన్ని వస్తాయి అని అనుకోలేదండి అసలు మేము. తక్కువే ఉంటాయేమో అనుకున్నామండి. భలే ఉంది. మీరు కూడా సంతోషంగా ఇలాంటి మొక్కలు పెట్టుకోండి. బోల్డ్ అన్ని దుంపలు వచ్చేస్తాయి. చామదుంపలు అంటే అందరికి ఇష్టమేనండి. చామదుంపల పులుసు చాలా ఇష్టం అందరికీ కదా. ఇదిగోండి, బా ఇక్కడ దుంప ఉంది, అయితే వదిలేసాను నేను. ఇదిగోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీరు కూడా ఇలా పెంచుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.